కొండా సురేఖ ఎపిసోడ్ ఇంకా అయిపోలే. ఇంకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ కొండా సురేఖ ఎపిసోడ్ని ఇంకా ఇంకా ప్రొలాంగ్ చేయాలి. ప్రజలల్లో బీసీలలో మేజర్గా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకతను పెంచుకోవాలని చెప్పేసి ఇంకా ఆశపడుతున్నట్టు కనిపిస్తుంది. సో కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. క్రమశిక్షణ కమిటీ మీద అన్ని ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి మరి క్రమశిక్షణ కమిటీని తానేమైనా నడిపిస్తుండనే ప్రశ్న కూడా మనం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఏంటంటే కొండా సురేఖను తప్పించండి అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ, అది క్రమశిక్షణ కమిటీనా లేదంటే యనుమల రేవంత్ రెడ్డి కమిటీనా అర్థం కాలేదు. సో ఏ తప్పు చేయని కొండా సురేఖను తప్పించాలని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ, అంటే ఇది ఖాన్ ఖలీజ్ రాజ్యాంగం అలా ఏరే ఉంటుంది. సో ఈ ఖాన్ ఖలీజ్ పార్టీ వాళ్ళు పాపం వీళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా రాష్ట్రంలో ఏ రకమైన పరిణామాలు ఉంటాయని కూడా ఆలోచన లేదు. సో అదే ఒంటెదు పోగల పోతా ఉన్నారు. సో ఒకసారి అయితే ఇలా వాళ్ళ ఆస్థాన మీడియా పత్రిక, ఈ పత్రిక ఆ పత్రిక పేరు లేదే, కాంగ్రెస్ సంబంధించిన అన్ని అనుబంధ పత్రికలు ఇవి వాడుతున్నాయి. ఎందుకుందంటే రాష్ట్రంలో ప్రజలందరినీ ఇక ఏదేమైనా చేసి రేవంత్ రెడ్డి గారు పిచ్చోరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్నమాడదాకా ఆల్రెడీ నడిచింది, 5-6 రోజులు నడిచింది ఎపిసోడ్. అన్న అమెరికా నుంచి రావడం, అమెరికా పోకుండా రావడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే కొండ సురేఖను తప్పించలేకపోతే నేను ఒక అసమర్థుడిని అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారు. సో నేను సమర్థుడిని కావాలంటే ఇప్పుడు కొండా సురేఖ తప్పున్నా లేకపోయినా సరే కాంట్రవర్సీ క్రియేట్ అయింది కాబట్టి ఈ కాంట్రవర్సీలో నేనే నెగ్గాలి. ఎందుకంటే మా నాయన పోలీస్ పట్టేలు, మా తాత పోలీస్ పట్టేలు, మా ముత్తాత పోలీస్ పట్టేలు, మా ఇంటి ముందర కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు నడుచుకుంటూ పోవాలంటే చెప్పులు ఇప్పుకొని పోయేది. సో అసవంటి దుర్మార్గమైన ఆలోచన రేవంత్ రెడ్డి గారు కాబట్టి సో ఆయన ఇక చేయదలుచుకుని చేస్తానంట. ఓ కొండాను తప్పించాలి, ప్లానింగ్ బోర్డు నుంచి చిన్నారెడ్డిని తొలగించాలి అని చెప్పేసి ఈయనిద్దరిని, ఈయనేమో 1978 కాంగ్రెస్, అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఓ రకంగా, ఇందిరాగాంధీ కాంగ్రెస్ లేదంటే రాజీవ్ గాంధీ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్, సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్, జూనియర్ కాంగ్రెస్. సో ఈయన సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ ఈయన చిన్నారెడ్డి గారు. సో ఈయనను కూడా తప్పించాలి. ఇప్పుడు ఏదేమైనా మరి కొండా సురేఖను తప్పించాలంటే ఈ రాష్ట్రంలో బీసీలు అడుగుతున్నారు, ఈ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా బీసీ సమాజం అడుగుతున్నది. కొండా సురేఖ తప్పేం చేసింది? కొండా సురేఖ రేవంత్ రెడ్డి లేదంటే ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అవినీతులు, అక్రమాలు, దందాలు, కమిషన్లు వీటి గురించి ఎక్కడైనా మాట్లాడిందా, ప్రస్తావించిందా? లేదు. ఒకవేళ కొండ సురేఖ కూతురు కొండా సుస్మిత మాట్లాడిన వ్యాఖ్యలకు గానే మేము బర్తరాఫ్ చేస్తాము అని మీరు డిసైడ్ చేస్తే మరి రాష్ట్రంలో రక్త సంబంధం ఉన్న వాళ్ళందరికీ ఇదే బాధ్యత వర్తించాలి, ఇదే నియమం వర్తించాలి. రాజగోపాల్ రెడ్డి ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన, ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న అవినీతులు, అక్రమ దందాల పైన మాట్లాడిండు. సో మరి ఈమె లెక్కనే ఆయనకు అన్నుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఇప్పటి వరకు కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ వ్యతిరేకించలేదు, ఖండించలేదు, నా తమ్ముడు చెప్పింది తప్పనలేదు, అట్లీస్ట్ తమ్ముడిని మందలించే ప్రయత్నం కూడా చేయలేదు, ఇంకా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారు వాస్తవానికి. మరి కొండ సురేఖ విషయంలో కడుపున కూతురుది తప్పు ఈమె మీద వర్తించినప్పుడు సేమ్ తోడబుట్టిన అన్నది రాజగోపాల్ రెడ్డి తప్పులు వెంకరెడ్డికి ఎందుకు వర్తించలేవు అనేది మా ప్రశ్న. సో దీనికి ఈ మల్లు రవి గారా ఇక మిగతా వాళ్ళు మీదైతే ఈ క్రమశిక్షణ కమిటీ అంటారు, దాంట్లో ఉన్న దొంగలు చెప్పాలి. లేదు కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ఒక రకమైన రాజ్యాంగం, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక రకమైన రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఇదే రీతిన ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా సేమ్ రాజగోపాల్ ఎట్లయితే కామెంట్ చేస్తూ వచ్చిండో అదే రకంగా తీన్మార్ మల్లన్న కూడా కామెంట్ చేసిండు. మరి తీన్మార్ మల్లను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళగొట్టరు, కానీ రాజగోపాల్ వెళ్ళగొట్టలే. సేమ్ ఇదే కామెంట్స్ బకా జాడ్సన్ చేసిండు, బకా జాడ్సన్ వెళ్ళగొట్టరు కానీ రాజగోపాల్ వెళ్ళగొట్టలే. అంటే అర్థమైంది, రెడ్లు అయితే ఒక రకంగా, బీసీలు అయితే మరో రకంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది, మా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ గట్ల పనిచేస్తుందని చెప్పదలుచుకురా. సో ఇది మీరు క్లారిటీ అవ్వాల్సిన అవసరం ఉన్నది.
ఇక వీళ్ళిద్దరట పార్టీలో కొనసాగవచ్చట, కానీ పదవులకు మాత్రం అనర్హులట. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చట, కానీ ఎలాంటి పదవులు ఉండడానికి మాత్రం అనర్హులట. మరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిరని చెప్పేసి మీరు అంటారు. అలాంటప్పుడు పార్టీలు ఎట్లా ఉంచుతారు? పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిరా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిరా, మీరు డిసైడ్ చేయరు. మీ క్రమశిక్షణ కమిటీ పార్టీకి పనిచేస్తుందా లేదంటే ప్రభుత్వానికి పనిచేస్తుందా? ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటా పోతారు. ప్రజలు పిచ్చోలేక చూస్తూ ఉండాలి. వీళ్ళు పార్టీలో ఉండడానికేమో అర్హులట, కానీ అధికారంలో ఉండడానికి మాత్రం అర్హులు కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బీసీలు అయిపోయారు కదా. మీ అంటే రెడ్డి గారేమో అది హైకమాండ్కు పిసిసి క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. మంత్రిగా ఉండి కూతురు వ్యాఖ్యలు ఖండించలే, శబాష్. మంత్రిగా ఉండి తమ్ముడు వ్యాఖ్యలు ఖండించలే కోమరెడ్డి రాజగోపాల్. కూతురు కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడు సపోజ్ డిఎస్ గారు గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఆయన జీవితం మనం చూసినాం. సో డి శ్రీనివాస్ గారు లెక్క ధర్మపురి అరవింద్ ఆయన పార్టీలో ఉన్నాడు. మరి ఆయన పార్టీలో తెల్లారితే కాంగ్రెస్ తిట్టిండు, బీఆర్ఎస్ తిట్టిండు, నోటికి ఎంతో సార్లు తిట్టిండు. మరి వాళ్ళ నాయన ప్రతిదానికి సమాధానం చెప్పిండా? ఆయా పార్టీలలో ఇంకో నీ కొడుకు తిడతాను మమ్మల్ని, నువ్వు సమాధానం చెప్తలేవు, నువ్వు స్పందిస్తలేవు కాబట్టి నిన్ను బర్తరాఫ్ చేసిర్రా, లేదంటే వాళ్ళ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రా? అంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ తెలంగాణ రాజకీయ చరిత్రలో గత 12 సంవత్సరాలుగా కడుపులో పుట్టిన పిల్లలు మాట్లాడిన వ్యాఖ్యలకు తల్లిదండ్రులు సమాధానం చెప్పకపోతే బర్తరాఫ్ చేసే చరిత్ర లేదు. కొండ సురేఖ విషయంలోనే మాత్రం ఇది జరిగింది. ఎందుకంటే ఆమె బీసీ పుట్టుక పుట్టింది, అది కూడా ఒక మహిళా మంత్రిగా ఉన్నది. ఇంకోటి రేవంత్ రెడ్డికి టక్కరిస్తుంది. ఏం నాక రారాపోయినా అని అక్క పనే లేదు, మీ తప్పే చేయలేదు, మీ తప్పు చేయప్పుడు నీకెందుకు భయపడతా, నేను టక్కరిస్తాను. నాకే ఎదురొస్తారా అని ఈ పంతం అన్నమాట. నువ్వు తప్పుడు పని చేసినా అని చెప్పి తప్ప వాళ్ళు నేను అన్నరా? లేదు నీ అన్నదమ్ములకు 200 కోట్లు వేసే భూమి ఇయ్యలేదా? లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి అక్రమ దందాలు చేయట్లేరా? ఇవన్నీ నిజాలే మాట్లాడింది కదా. ఇక సురేఖ తీరుతో పార్టీకి ప్రభుత్వానికి తీవ్ర నష్టం వచ్చిందట. సుష్మిత కామెంట్స్ కొండ వరుస వివాదాల ప్రస్తావన వచ్చిందట. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ఏఐసిసికి రిపోర్ట్ పోయిందట. సో చర్యలు తీసుకోకుంటే పార్టీకి నష్టం ఉన్న మల్లు రవి నిన్ను అల్ల పెట్టడమే నష్టం. ఓ దళిత బిడ్డవు నువ్వు, నిన్ను అల్ల పెట్టడమే తప్పు అయిపోయింది తెలంగాణ. మీరు ఎంత దుర్మార్గులు అంటే క్రమశిక్షణ కమిటీ పేరు చెప్పి రేవంత్ రెడ్డి సంఖ నాకుతారు. మీరు ఓపెన్గా రేవంత్ రెడ్డి సంఖ నాకుంటే ఈ లుచ్చా పనులు చెప్తాను. ఓపెన్ సీక్రెట్ అది. ఇంకా దాన్ని దాచిపెట్టేది ఏం లేదు. మీరు మంచి ఉద్ధరిస్తే మేమేం అబద్ధాలు చెప్పింది ఏమి లేదు. మీ వ్యవహార శైలి కనిపిస్తా ఉంది కదా ప్రజలకు. సో ఇది ఇక ఈయన పేపర్ రాసిన వాడుతున్నాయి. కొండ సురేఖను తప్పించాలని వీళ్ళు డిసైడ్ చేసిరు. ఇంకా ఈ పరమానంద శిష్యులు అత్యంత మేధావులు, ఐన్స్టీన్ కంటే ఎక్కువ మేధావులు. సో ఈ మేధావులు డిసైడ్ చేసిరంట పంపించాలని. ఇంకో కొండా సురేఖ చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఇద్దరు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారు. సేమ్ టు సేమ్. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కమ్మ అంటే అమ్మతో సమానం. ఇదంతా రేవంత్ రెడ్డి చెప్పినట్టు మక్కి రాస్తే రేపు యాడ్స్ వస్తాయి, పైసలు సంపాదచ్చు, కమిషన్లు వస్తాయి. అదే ఒకవేళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ కొండ సురేఖ ఎపిసోడ్ పెద్దగా రాయారు. నిన్న మనం కొండ సురేఖ ఎపిసోడ్ చదువుతప్పుడు ఇందులో ఏ ఒక్క పత్రిక, కాంగ్రెస్ ఆస్థాన మీడియా పత్రికలో ఎల్లగా పెద్ద కవరేజ్ రాలే. అంతో ఇంతో ఈ నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ రిలేటెడ్ ఛానల్సే రాసినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కదా అక్కడ. సో రేవంత్ రెడ్డి ఎక్కువనా కొండ సురేఖ ఎక్కువ అంటే అందరికీ రేవంత్ రెడ్డి ఎక్కువ. ఇక మన పత్తికింజ జర్నలిజంలో నేర్పిన విలువలు సురేఖను తప్పించండి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి, చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించండి, క్రమశిక్షణ ఉంటేనే పార్టీని సర్కారు గౌరవిస్తారు. కొండా సురేఖ వివాదాలు ఇదే తొలిసారి కాదు. చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన వనపర్తి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నారు. సురేఖ చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. పిసిసి అధ్యక్షుడు క్రమశిక్షణ కమిటీ నివేదిక, దాన్ని మీనాక్షి నటనకు పంపిండు. తమ సూచనలు జోడించి ఖర్గే వేణుగోపాల్కు నివేదిక సమర్పించిన మీనాక్షి పిసిసి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోపై చర్యలుంటాయి. మంత్రివర్గం నుంచి తొలగించడమా
పునర్వ్యవస్థీకరించి తప్పించడం అన్న దానిపై చర్చ. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో తేలే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో అధిష్టానం చర్యలు. వరంగల్ తూర్పులో పోలీసులు అలర్ట్గా ఉన్నారట. ఇంకా చూసినారు, పోలీసులు అలర్ట్గా ఉన్నారంటే ఇక యాక్షన్ రెడీ అన్నట్టు. పోలీసులు ఎందుకు అలర్ట్ అవుతారు? వాళ్ళ అల్లర్లు జరుగుతాయి, ప్రభుత్వం పైన వ్యతిరేక నినాదాలు చేస్తారు. సో అందువల్ల ఆ నియోజకవర్గంలో వరంగల్ ప్రాంతం సైడు ఇక పోలీసులు మోహరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే హోంశాఖ మంత్రి అన్న ఢిల్లీకి పోతున్నట్టు అర్థమైంది, పక్కా బర్తరఫ్ చేస్తారు. సో మేము ఇప్పుడే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానానికి, మీ గోరి మీరే తోడుకుంటారు, మీ బొంద మీరే తోడుకుంటారు. ఇలా కొండ సురేఖ బర్తరఫ్తో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఇక్కడ ఏ ఒక్క పత్రిక కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామా డిమాండ్ చేసి రాసిన ఒక్క పత్రిక లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అగ్ర కులాలకు ఒక రకంగా, అణగారిన కులాలకు మరో రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. సో ప్రజలు దాన్ని గమనిస్తారు. పేపర్ మేనేజ్మెంట్, యూట్యూబ్ ఛానళ్ళలో వచ్చిన డిమాండ్ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళలో ఎందుకు వస్తుంది అంటే అది రేవంత్ రెడ్డి డైరెక్షన్ నడుస్తా ఉంది. అందుకే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి తన గోరి తానే దోముకుంటున్నట్టుగా రాజకీయంగా ఇలా బొందలు కలిసేందుకు ఈ కొండ సురేఖ బర్తరఫ్ అనేది జరగబోతున్నది. జరిగిన కాడి నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ రకంగా చేంజ్ అయిపోతున్నాయి. సపోజ్ ఇప్పుడు తిన్మారం వలన బీసీల తరఫున మాట్లాడుతుండ్రు, తర్వాత కల్వకుంట్ల కవిత బీసీల తరఫున మాట్లాడుతుంది, లేదంటే విశాల మహారాజు బీసీల తరఫున మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ బలం ఇచ్చినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే యావత్ తెలంగాణ బీసీ చైతన్యం వచ్చింది. ఆల్రెడీ 42% రిజర్వేషన్ పేరుతోని బీసీలు నిండా ముంచింది ఈ కులగన్న పేరుతో కాంగ్రెస్ పార్టీ. సో ఆరు లేదు, సోల్ లేదు, సోలింగ్ అన్నట్టు మీరు బీసీలకు పీకింది లేదు, పీకేది లేదు. కానీ ఇప్పుడు బీసీలను బర్తరఫ్ చేయడంలో మాత్రం మునగాళ్ళు అయిపోయారు. సో మరి రేవంత్ రెడ్డి మరి ఈయన రోహిన్ రెడ్డి అన్నట్టు ఆయన నీ బినామీ లేంటే నీ షాడో 1600 గజాల ప్లాట్ కబ్జా చేసి ఇన్ని రోజులు అవుతుంది, 12 ఏళ్ళు కావస్తుంది. నీకు దమ్ముంటే మరి ఆ విషయంలో నువ్వు రాజీనామా చేయరాదు. ఎందుకంటే లేదు, నువ్వు స్పందించు, అది కబ్జా కాదా, మా ఓడే కొనడు. వాళ్ళందరికీ నాకేమో మళ్ళీ మంచి మంచి మాటలు వస్తాయి. అందరు లత్కోరు కానీ అన్ని లంగ పనులు అలా జరిగినాయని చెప్తూ మరి నేను ఆ నోటికి వెళ్ళిపోతే చెప్తా. అవి కూడా నువ్వు చేస్తావు, నీ పార్టీలో ఉన్న రెడ్లు చేస్తారు, మీరు మాత్రం సంవత్సరాలు రచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ మధ్యలో ఏమంటారు, రచ్చ కాంగ్రెస్ తర్వాత అసలు కాంగ్రెస్ ఈ పంచాయతీ నడుతుందంట. సో ఈ పంచాయతీలో మరి కొండ సురేఖను బర్తరఫ్ చేసేది దాదాపుగా ఖాయం అవుతుంది. 99.9% రేవంత్ రెడ్డి ఇప్పుడు ఖాయం చేసాడు. తన చేతికి మట్టి అంటకుండా చేసే ప్రయత్నం అంతే. నేను రేవంత్ గౌడ్ కాదు, రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు, రేవంత్ మాదిగ కాబట్టి ఈయన ఇప్పుడు మనందరి పక్షాన మట్టి అంటకుండా కొండ సురేఖను బర్తరఫ్ చేయాలి. అందుకే క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీని మీ కాంగ్రెస్ పార్టీ రేపు 2022 ప్రజలు బీసీలు కూడా చూసుకుంటారు. ఇక జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయిన ఈయన సిఐ ముత్తు యాదవ్ మొన్ననే అసలు ఈ ముత్తు యాదవ్ దేనిపైన సస్పెండ్ అయింది నా డౌట్. ఆల్రెడీ మొన్న ఈయన కాల్ రికార్డ్ బయట పెట్టిన, మీరు చూసి ఉండాలి సోషల్ మీడియాలో, వేరే ఛానల్లో కూడా వేసారు. మనిషిని ఈ రాజేందర్ జైన్ అనే రోహిన్ రెడ్డి భూమి కబ్జా అయితే రోహిన్ రెడ్డి కబ్జా చేసిన భూమి ఉందో ఆ ప్లాటు ఆ ఇల్లు ఓనర్ని అరెస్ట్ చేయలేదు అంటే ఈయన మీద నేను ఎఫ్ఐఆర్ ఇచ్చిన, పిటిషన్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ చేయమని. కిడ్నాప్ చేసిరని రోహిన్ రెడ్డి కానీ ఈయన కానీ ఇంతవరకు దాని గురించి స్పందన లేదు. మరి ఇప్పుడు మరి నిజంగానే ఈ మా ఎపిసోడ్ వలన లేదంటే కొండ సురేఖ ఎపిసోడ్ వలన మొత్తానికి అయితే మనల్ని సస్పెండ్ చేశారు. వచ్చి మళ్ళీ 3 వారాలు అవుతాయట, జస్ట్ 3 వీక్స్ కూడా అవుతాయట. సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ కేసులో పక్షపాతం చూపిన ముత్తు యాదవ్. ఈ పక్షపాతం మీ విషయంలో ఏం కాదు, రోహిన్ రెడ్డి విషయం కూడా పక్షపాతమే చూపించింది కదా. మరి పోలీసు వాళ్ళు పంపుడు, ఎస్ఐలను పంపుడు, అరెస్టులు చేసుడు, లంగ దొంగ కేసులు పెట్టుడు ఇవన్నీ చేసిన బాధితుడికి న్యాయం చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నట. సో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నట. సేమ్ టు సేమ్ అంటారు. మేము కూడా బాధితుడిని అరెస్ట్ చేసి దొంగనా కొడుకైనా ఈ రోహిన్ రెడ్డిని దాచిపెట్టినట్టు మేము భూమి కబ్జా చేసిన దొంగ అడవులో వర్తిస్తా కదా. సో కేసు నమోదు, అరెస్టు చేయడంలో జాప్యం,
వివరణలో వెల్లడి. ముత్తు యాదవ్ పై వేటేసిర్రు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ శతరంగంలో ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యలో పంచాయతీ ఏది పెట్టిన అధికారి సస్పెండ్ అయింది. అంతే, ఆయన పని గదే చేసారు. ఇక పోయి ఇంటికాడ కూర్చొని సపోర్ట్ కొట్టాలి. ఇప్పుడు అయిపోయింది ఆయన పని. ఇంకా వీళ్ళు ఏమన్నా నవాసే తెలంగాణ వీళ్ళు రివర్స్ రాసినట్టు కొడుతుంది. సో ఇంతవరకు కాంగ్రెస్ అనుబంధ పత్రికల్లో కొండ సూర్యకి ఎపిసోడ్ పైన వార్తలు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరిని తీసేదామనే చర్చ జరుగుతుంది. ఇద్దరిని ఎందుకు తీసేద్దాం అనుకుంటారంటే ఆయన రెడ్డి అయిపోయింది కదా. ఇంకో బీసీలు అయినా రెడ్లు అయినా మా పార్టీ సేమ్ ఉంటుంది, మేము రెడ్లు అని ఒక రకంగా బీసీలు అని ఒక రకంగా మేము ఉండము అని లంగమాటలు చెప్పేందుకు ఇప్పుడు సినారెడ్డి కూడా టార్గెట్ పెట్టారు. ఇంకా ఇద్దరిని తీసేదామా, కొండా సురేఖ చిన్నారెడ్డిపై చర్యలకు సిఫారసు. పిసిసి చీఫ్ కు క్రమశిక్షణ కమిటీ నివేదిక వేయింది. హైకమాండ్ ఆదేశాల మేరకు నిర్ణయం అయింది. కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి ఈ విషయం చెప్తుండు. ఇక మరి ఇగో ఈయన జూబ్లీస్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేశారు. ఆయన సుమంత్ అనేటువంటి కేసు లేటు పెట్టినట్ట. మేము ఇంతగా తనఖ తెస్తా ఉంటే నువ్వు కేసు లేటుగా పెట్టినా అరెస్ట్ చేశాడ. ఇక ముఖ్యమంత్రి పేరెత్తని సురేఖట వన మహోత్సవంలో హాట్ టాపిక్ గా స్పీచ్ ఇచ్చింది. సో ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు తెలియదు. నిన్న వన మహోత్సవం ఒక కార్యక్రమం తీసుకుంది, మొన్ననేమో వర్చువల్ గా చేసినట్టుంది. నిన్న చిన్నపాటి సభ పెట్టింది. ఆ సభలో ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరే తీసుకోకుండా మాట్లాడింది. అంటే ఇంకా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఎట్టి పరిస్థితి వెనకాడికి వేసేయలేదు. శివంగి లెక్క ఏం నాకైతే అన్నాక చూసుకున్నాడు తల్లి కూతురు నిలబడతారు. రేవంత్ రెడ్డికి పోపిస్తారు ఓపెన్ చెప్పాలంటే. అలా దాపరికం ఏం లేదు. ఇంకా భయపడతలేంటూ మన ముందర నటిస్తారు కానీ ఉత్సాహపడతా అంది ఇలా టాపిక్ చెప్తాను ఇప్పుడు.